శ్రవణ నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికి శుభాశిస్సులు. మీది శ్రవణ నక్షత్రం అయితే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన చంద్రుని తేజస్సును పెంచుకోవాలి. శ్రవణ నక్షత్రం వారిది మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి శని. ఈ శని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు శని తేజస్సును పెంచుకోవాలి. మీ మానసిక శక్తి, మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన 16 జ్ఞాన వాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతి కూడా అనుకూలిస్తాడు. శ్రవణ నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. ఇక సహజంగా మీకు మంచి ఆకర్షణీయమైన శరీరం, ధైర్యం, ధర్మబుద్ధి పుట్టుకతో లభిస్తాయి. మీరు చక్కగా మాట్లాడతారు, ప్రతి పని చక్కగా చేస్తారు, ఎదుటివారి యందు జాలి చూపుతారు, సహాయం కూడా చేస్తారు. మీరు మంచి రుచికరమైన భోజనాన్ని ఇష్టపడతారు. దైవభీతి, గురుభక్తి ఉంటుంది. మీరు సహాయం చేసి వారి నుండి ఏమి ఆశించకూడదు, అది వ్యర్థం. మీరు మీ సహజ స్వభావంతో, వ్యవహారంతో జనులను ఆకర్షిస్తారు. మీరు పట్టిన పట్టు విడవని కార్యసాధన గల స్వభావం కలిగి ఉంటారు. అమాయకుల వలె ఇతరులు కనిపిస్తారు కానీ లోక వ్యవహారములందు సమర్థులు. మీరు మీపై కోపించిన వారిని ఎదిరించరు. వారినే సంతోషపెట్టి వారి చేతనే దాస్యం కూడా చేయించుకోగల సమర్థులు. మీరు విఘ్నములను లెక్కజేయరు, ఓటమిని అంగీకరించరు, తిరగబడి సాధిస్తారు. మీరు మంచి సలహాలు ఇస్తారు. చాలామంది మీ సలహాలు తీసుకుంటారు. మీరు ఎంత కష్టపడినా ఉన్నత స్థితికి పోలేరు, పూర్తి కింది స్థితికి కూడా పోలేరు. కాబట్టి మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను 40 రోజులు వింటూ పఠించండి. ఫలితం మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీరు పొందుతారు. మీ పరిస్థితులు చక్కబడతాయి. దినదినాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ నక్షత్రం వారు చదువు రాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చు. విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమతా మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం విష్ణుదేవాయ విద్మహే వసుప్రదాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్. ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్. ఓం శ్రీం రోహిణీ చంద్రాయ నమః. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం శ్రీం కుముదినీ శనీశ్వరాయ నమః. నా నక్షత్రాధిపతి అయిన చంద్రుడు, రాశ్యాధిపతి అయిన శని మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు, నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను.
వెంకటేశుని సొమ్ము దోపిడి పోవును దొంగిలించెడివారు దొరలేనయ్యా. వడ్డీల వెంకన్న గ్రుడ్డి వారిగా జేయ అసలు వడ్డీ తోడ చేర్చేరయ్యా. రాతి లోపలి నుండి చీము రక్తముగారు కండలే గ్రక్కేను తెలియండయా. కాకులు గ్రద్దలు కండలను తినుచుండ అది చూసి మతిపోయి అరచేరయ్యా. తోకలేని మేక పుట్టేనయ్యా, కలికాలమును చూసి ఏడ్చేనయ్యా. పోకసేయని వాడు పుట్టేనయ్యా, పదుగురికి పెద్దగా నిలిచేనయ్యా. నాస్తికులు ఎక్కువైపోయేరయ్యా, దైవ పూజలు అణిగిపోయేనయ్యా. రావణ బలగంబు పెరిగేనయ్యా, రాజ్యంబు నశించిపోయేనయ్యా. కరువు కాటాకాలు వచ్చేనయ్యా, కోడి గ్రుడ్డుతో బియ్యం గొలిచేరయ్యా. పెళ్లికొచ్చిన ఎట్టి పెద్దలందరికీ నీ పానకంబులనిచ్చి పంపేరయ్యా. పగలు చుక్కలుగాయు భూమిపై రాలును పట్టపగలే దొంగలొచ్చేరయ్యా. పడతి సిగ్గును వీడి 10 మందిలోనున్న పురుషుణ్ణి ప్రేమింప పిలిచేనయ్యా. పెద్దలన్న మాట మరచేరయ్యా, పిల్ల పెత్తనముగనముగా నిలిచేనయ్యా. పెండ్లిల్లు చేయుటే మరిచేరయ్యా, ప్రేమతో పరిపూర్ణమయ్యేనయ్యా. రాజకీయమనగా ఏమిటో తెలియని రంగడు లింగడు నిలిచేరయ్యా. రాజకీయమనుచు ఊరిలోని ప్రజల వేయి చీలికలు చేసేరయ్యా. రూపరహితు నాకు రూపంబు గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములాను ధ్వంసంబు చేసిరి. కాళికాంబ హంస కాళికాంబ వేద మంత్రములాను వాదించి విడిచిన విధి నిషేధ శాస్త్రవేత్తలైనా గుణముగుదురకొన్న నినుగాంచగాలేరు. కాళికాంబ హంస కాళికాంబ పరముగోరు శక్తి గురువు నందను రక్తి కాళికాంబయందు కలుగు భక్తి. 3 పూర్వజన్మ సుకృతమున గల్గు జీవికి కాళికాంబ హంస కాళికాంబ. బవుడు దిక్కటన్న భక్తులకేగాక కాడు దిక్కటన్న గనులకేలా. స్వర్గ నరక మోక్ష సంహాసముల గోల కాళికాంబ హంస కాళికాంబ. పరము దిక్కటంచు దిరుగుచూనుండగా కల్లగుల్ల గురుడు కానవచ్చే. చుండు నెత్తి మీద నుండిన పేణుగా కాళికాంబ హంస కాళికాంబ. నాల్క మీద జాతి నవరత్నములు గూర్చి ఆదిదేవు ధ్యానమందవలెను. నమిలి రుచిని గన్న నారాయణునిగను కాళికాంబ హంస కాళికాంబ. బ్రహ్మమనగ వేరే పరదేశమునలేడు బ్రహ్మమనగ జోడు బట్ట బయలు. తనకు దానే బ్రహ్మ తారకామౌనురా కాళికాంబ హంస కాళికాంబ. కడుపు హోమగుండ క్రమమౌట తెలియరో క్రమము తెలియకున్న కష్టమగును. కడుపులోన చిచ్చు కార్చిచ్చు పై పెచ్చు కాళికాంబ హంస కాళికాంబ.
ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.